యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటికే నా పేరేంటో పాస్టర్ గారు చెప్పేశారు. ఇంకంతకన్నా ఎక్కువ పరిచయం అవసరం లేదు. నా పేరు మీకు గుర్తున్నా గుర్తుండకపోయినా వచ్చిన నష్టమేం లేదు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించబోతున్న ప్రభువును గురించి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయనను గురించిన సమాచారం కనుక మీరు మిస్ అయితే మాత్రం నష్టపోతారు. నా పేరు గుర్తుండకపోయినా నష్టమేం లేదు, నాతో పరిచయం లేకపోయినా నష్టమేం లేదు. కానీ ప్రభువును గురించిన పరిచయం లేకపోతే మాత్రం నష్టపోతారు. కనుక అందరూ కూడా మీ మనస్సులు ఇప్పటికే మనం చాలా విస్తారంగా పాటలను పాడుతూ ప్రభువుని గణపరుస్తూ మరి పలుమంది సేవకులు ప్రార్థన చేయగా చక్కగా ఈ మొదటి రోజు కూడికను ఇలాగను ప్రారంభం చేసుకోవడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. మరి యేసుక్రీస్తు ఆరాధన పండుగల ఈ 2026వ సంవత్సరంలో ఈ పండుగలలోని మొదటి రోజు కూడికలోనికి మనందరం చేరి రావడానికి ప్రభు మనకి ఎంతో సహాయం చేశారు. మరి నాకు ముందుగా ప్రార్థన చేసి పరిచయం చేసిన ప్రియులు పుల్లారెడ్డి గారిని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. ఈ కనిగిరి ప్రాంతానికి మరి విశేషంగా దైవ సేవకులు పాలయ్య గారు అలాగే జయమ్మ గారు వారికి పరిచయం చేసి కూడికలలో ఇలాగున చేరి రావడానికి ప్రభు కృపనిచ్చారు. వేదికను అలంకరించిన పెద్దలు దైవ సేవకులందరికీ కూడా పేరు పేరున ప్రభు నామమున ప్రత్యేకమైన వందనాలు. వేదిక దిగువన కూడా ఉన్న సంఘ పరిచారకులు సేవక బృందానికి కూడా ప్రభు నామమున ప్రత్యేక వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి మనందరం కలిసి హల్లెలూయా శబ్దమా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరిక ఏ విధమైనటువంటి ఆలోచనలు మన మధ్యలో లేకుండా పూర్తిగా మన మనస్సును దేవుని వాక్యం మీదకు మనము మళ్ళిద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. అందరూ కూడా అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయాన్ని తీసి ముందుంచాలని కోరుతున్నాను. కొన్ని వచనాలను మనం చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన మరొకసారి అందరం కూడా తలలు వంచి కన్నులు మూసి చదవబడిన వాక్య భాగాన్ని ప్రభు మనకు బోధించులాగున మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుతున్నాను. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారి మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేకమైన ఆరాధన పండుగలను ఈ సంవత్సరం ఇలాగున ప్రారంభం చేసుకోవడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. మీ ప్రియదాసులు పాలయ్య గారిని, వారి సతీమణి జయమ్మ గారిని ప్రేమించి వారిని దర్శించి ఈ ప్రాంతమందు వారిని ఏర్పాటు చేసుకుని మీరు జరిగిస్తున్న పరిచర్య కొరకు స్తోత్రం. వారు ఇలాగున ఈ రోజున పరిచర్య చేయగలుగుతున్నారు అనంటే వారిని ఆత్మీయంగా కని పెంచి పెద్ద చేసి ఓ సేవకునిగా తీర్చిదిద్దిన వారి ఆత్మీయ తండ్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి కూడా మేము నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ పరిచర్యలో మీరు అనేక మందిని రక్షిస్తూ ఉన్నందుకు, అనేక మందిని మీరు స్వస్థపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సభల ద్వారా కూడా మరింత మంది రక్షించబడాలని, మేలులు పొందాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ పక్షంగా మీ మాటలు అందించడానికి నిలబడిన మీ దాసుడునైన నన్ను మీ సిలువు చాటును మరుగు చేసుకుని మీ నోటి బూరగా వాడుకొని ప్రభువా, చేరి వచ్చిన నీ ప్రజలైన వారందరికీ కూడా దీవెనకరమైన వర్తమానమును అనుగ్రహించుమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పిల్లలారా, ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్యను గురించి నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ ప్రియులు సోదరులు పుల్లారెడ్డి గారు వారు మాట్లాడుతున్నప్పుడు ఓ మాటను అందించారు. అదేంటంటే, అయ్యా
అక్కడ మాకున్నటువంటి స్థానిక దైవజనులు వారు చూపు లేనివారు అనే మాట ఒకటి అలా పరిచయం చేస్తున్నప్పుడు వాడారు. నాకు అప్పుడే ఆశ్చర్యం అనిపించింది. చూపు లేకపోయినప్పటికీ చక్కని పరిచర్య చేస్తూ సభలను జరిగిస్తూ ఆ సభలలో వాక్య పరిచర్య చేయడం కోసం నేను ఆహ్వానించబడడం అనేది నాకు చాలా గొప్ప ధన్యతగాను ఆధిక్యతగాను నేను భావించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను బైబిల్ కాలేజీలో విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తుంటాను. సేవకులుగా తర్ఫీదు పొందటానికి సేవార్థమైన పిలుపు పొందుకొని తర్ఫీదు కొరకు బైబిల్ కాలేజీకి వచ్చే పిల్లలకు వేదాంత పాఠాలు వారికి నేర్పిస్తున్న క్రమంలో వారికి తరచుగా ఓ విషయాన్ని బోధిస్తూ ఉంటాను, చెబుతూ ఉంటాను. అదేమిటంటే, అపొస్తలుడైన పౌలు గురించి మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. పౌలు గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కనుక చూస్తే చరిత్రకారులు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆయనకు కనీసం 2 జబ్బులు ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి ఆయన దేహమందు బలహీనతలు, కానీ ప్రధానంగా 2. అదేంటంటే, ఆయనకి కంటి జబ్బు ఉంది, కడుపు జబ్బు ఉంది. ఏముంది? కంటి జబ్బు ఉంది, కడుపు జబ్బు ఉంది. నేను ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా విద్యార్థులతో ఏం చెప్తానంటే, కంటి జబ్బు కడుపు జబ్బు 2 ఉన్నా ఆ 2 లేని సేవకుల కంటే కూడా చాలా గొప్ప పరిచర్య చేశాడని మీరు కొంచెం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పచ్చు. హల్లెలూయా. ఏం చెప్పండి? కంటి జబ్బు ఉన్నా కడుపు జబ్బు ఉన్నా ఆ 2 లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యవంతులైన సేవకుల కంటే కూడా గొప్ప పరిచర్య చేశాడు దైవజనుడైనటువంటి పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ విధంగా శారీరకమైనటువంటి అంగవైకల్యము గలవారు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకి కాస్త రోషం రావాలి. ఇంకా నేను కొంచెం మాట్లాడితే మీకు బాధ కలుగుద్దేమో కానీ, చీము పర్లేదు మాట్లాడు, మీరు మాట్లాడే చెప్తున్నాను నేను. చీము, నొత్తురు ఈ ఉన్న వాళ్ళకి ఏమి రావాలి? కాస్త రోషం వచ్చి, అరే వారే అంతగా పనిచేస్తుంటే, వారే అంతగా ప్రభువు కొరకు సాక్షులుగా ఉంటుంటే, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న నేను, దుండుముక్కలాగా ఉన్నటువంటి నేను ఇంకెంత బాగా దేవునిని గణపరచాలి అన్న రోషం రావాలా. దేవునికి స్తోత్రం. కాస్త కాక అంటుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు బాగా అంటించుకోవటాలు అలవాటేగా కదా. పొద్దున్న లేస్తే ఏం చేస్తూ ఉంటాం? ఆ మాట ఈ మాట ద్వారా జనాలకు ఏం చేస్తూ ఉంటాం? అంటించుకుంటాం. ఆ అంటించటాలు మానేసి ఈ రాత్రి వేళ ఈ మాట ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. మీరు బైబిల్ బాగా చదవండి. పౌలే స్వయంగా తనకు ఆ బలహీనతలు ఉన్నట్టుగా మెన్షన్ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఆ బలహీనతను చూస్తూ, లేకపోతే అవి నయం కావాలని ఉపవాసాలుండి ప్రార్థన ఏమీ చేయలా. ఆ బలహీనతలు అలానే ఉన్నాయి, అసలు అవి లేవు అన్నట్టుగా ఏమి తిరిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప పని చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో క్రొత్త నిబంధనలో 14 పత్రికలు. బైబిల్ పండితులైతే 13+1 అంటారు. ఎందుకు ఆ 1 అంటే, హెబ్రీ పత్రిక పౌలు గారు రాశాడో లేదో అని కొద్దిపాటి వాదోపవాదాలు ఉన్నందున ఆ విధంగా మాట్లాడతారు. ఏదేమైనా మనం ఇలా అందాం, 14 పత్రికలు. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని చెప్పండి నాకు? 27. 27లో సగం ఎంత? ఏం మాట్లాడరా? మాట్లాడితే ఏమన్నా ఫైన్ ఉందా? ఏం లేదుగా. 27లో సగం ఎంత? 13.5. ఇప్పుడు ఎన్ని రాశాడు ఆయన చెప్పండి? 14 పుస్తకాలు ఎవరు రాయడానికి ప్రభు కృపనిచ్చారు? పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఇంతకుముందు దైవజనులు పాలయ్య గారు వాక్యం చదివించారు. అందరికి బాగా ఇష్టమైన వాక్యం. సండే స్కూల్ మొదలుకొని అందరం కంటత పెట్టేటువంటి కీర్తన అది. ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించిన. ఇంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత మాత్రమే కొంచెం కష్టం. మన లైఫ్ ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటాం. ఎలా ఉండాలని కోరుకుంటాం? పచ్చిక బయళ్ళలో తింటాం, చెప్పండి, అంతే కదా. పచ్చిక బయళ్ళలో మేయటం, ఇంకేం చేయటం? తినటం అయిపోగానే తాగటం, తర్వాత ఏం చేయటం? పండుగ. లైఫ్ ఇట్టు ఉండాలి నాయన. ఎట్టుండాలి నాయన?
ఏ ప్రార్థనకు పోయినా, ఉపవాస ప్రార్థనకు పోయినా, ప్రార్థనా పండుగలకు పోయినా, ఏ సభలకు పోయినా ఎట్లా ఉండాలని కోరుకుంటాం అందరం? యెహోవా నా కాపరి. మళ్ళీ పైపెచ్చు ఇలా ప్రార్థన చేస్తారు, బై ఫెయిత్. ఏంటంట? విశ్వాసంతో అక్కడ చేయబెట్టి, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక. ఏం నెరవేరాలి? నువ్వు నాకు కాపరై ఉండగా నాకు లేమి ఏమీ కలగకూడదు. పచ్చగా ఉండాలి, నా సంసారం పచ్చగా ఉండాలి, నా వ్యాపారం పచ్చగా ఉండాలి, నా బిడ్డలు పచ్చగా ఉండాలి, నా పొలాలు పచ్చగా ఉండాలి, నేను కూడా నిత్య యవ్వనునిగా, నిత్య యవ్వనస్తురాలిగా ఉండాలి, నేను పచ్చగా ఉండాలి. ఇదే కావాలి. కానీ దావీదు కీర్తన అక్కడ వరకే నేర్చుకోకూడదు, ఆ తర్వాత ఉండాల. ఏంటది? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. హల్లెలూయా. ఇప్పుడు అనరు హల్లెలూయా, నాకు తెలుసు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అంటే దాని అర్థం ఏంటంటే, గాఢాంధకారపు లోయ వంటి శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, పోరాటాలు వచ్చినా నేను భయపడను. నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. నేను ఆశీర్వదించబడిన వేళ దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్నమాట ఎంత నిజమో, నేను గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్న వేళ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు అన్నమాట అంత నిజం. కానీ చాలా మంది దీన్ని నమ్మడంలే. అందుకని ఆశీర్వదించబడినప్పుడేమో దేవుడు తోడుగా ఉన్నాడని, కష్టం వచ్చినప్పుడేమో దేవుడు వదిలేశాడని, ఇక నానా రకములుగా మాట్లాడుతూ విశ్వాస భ్రష్టులవుతున్నటువంటి స్థితిగతుల్లో ఉన్న. దీనికి చాలా పెద్ద కారణం ఏంటంటే, ఇవాళ సంపూర్ణమైన ఆరోగ్యకరమైన హితబోధ చాలా చోట్ల జరగటం లేదు. ఎందుకనంటే ఆది సంఘం బైబిల్ మీరు బాగా చదవండి, యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు బాగా చదవండి. ఆది సంఘ విశ్వాసాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే, శ్రమ కాదురా బాబు, మరణం వచ్చినా నేను యేసు ప్రభుని విడిచిపెట్టను అనేది ఆ భక్తి. మరి ఇప్పుడు భక్తి ఏంటి? యేసు ప్రభు నమ్ముకోవాలా, అన్ని శ్రమలు పోవాలి, అంత ఎట్లా ఉండాలి చెప్పండి? పచ్చగా ఉండాలి. అలాగని దేవుని పిల్లలారా, ప్రభు అద్భుతాలు చేయడా, ఆశ్చర్యకార్యాలు చేయడా, సూచక్రియలు చేయడా, స్వస్థతలు చేయడా? ఆయన సజీవుడు, నిశ్చయముగా చేస్తాడు. అయితే మన భక్తి కేవలం అందు కొరకు మాత్రమే అయి ఉండరాదు అన్న సంపూర్ణ సత్యం మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితంలో పచ్చిక బయళ్ళుంటాయి, ఈ జీవితంలో శాంతికరమైన జలముల అనుభవాలుంటాయి, ఈ జీవితంలో గాఢాంధకార లోయ అనుభవాలుంటాయి, ఈ జీవితంలో శత్రువుల నుండి పోరాటాలు ఉంటాయి. ఏది ఏమైనా కానీ ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలము. అందరం అనండి. మీరు అభ్యంతర పడుతున్నట్టున్నారు. ఈ మధ్య చాలా మంది పనికి మాలిన వాళ్ళు కొంతమంది లేచారు, యూట్యూబ్ ఛానల్లో గొర్రెలు గొర్రెలు అంటున్నారు. నేనైతే సిగ్గుపట్ల, అవును నేను గొర్రెనే. మీరు అనరేంటి? మీరు కాదా గొర్రె కాదా మీరు? నేను గొర్రెనే, నా కాపరి యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను గొర్రెనే, నీవు అన్నట్టుగా నేను గొర్రెని. నా ప్రభువునకు విధేయత చూపేటువంటి తల వంచే గొర్రెను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గొర్రెగా నుండుట నా భాగ్యం. నువ్వు ఎన్నిసార్లు అంటే నేను అంత ధన్యుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెలు గొర్రెలు గొర్రెలారా అనే కొద్ది మేము ధన్యులం. దేవునికి స్తోత్రం. మీరెవరు అభ్యంతర పడమాకండి. ఎవరైనా గొర్రెలంటే మీరు ఎదురు తిట్టబాకండి. అర్థమైందా? థ్యాంక్ యూ నాన్న, నన్ను గొర్రెగా గుర్తించినందుకు. దేవునికి స్తోత్రం. మరి పాట పాడేటప్పుడు మనకు ఆ మాట ఎవరైనా అంటే సిగ్గెందుకు? సిగ్గుపడటం ఎందుకండి? పాట బానే పడతాంగా. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను,
దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. హల్లెలూయా. అంటే వాళ్ళు మనల్ని గొర్రెలు అంటున్నారంటే ఎందుకంటున్నారు తెలుసా? చర్చిలో విశ్వాసులన్నా సరిగా ప్రసంగాలు వింటున్నారో లేదో కానీ వాళ్ళు మాత్రం బాగా వింటున్నారు మన ప్రసంగాలు, అందుకనే మనల్ని గొర్రెలు అని పిలుస్తున్నారు. మనం ఆనందించాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు చప్పట్లు? నన్ను గొర్రెగా గుర్తించినందుకు స్తోత్రం ఇట్ట అన్నారు అనుకోండి, రెండోసారి అన్నారు. మనం అట్ట కాకుండా అలా అనగాను అని తలముడి చేసామనుకోండి, ఎమ్మడి పడతా ఉంటారు. అందుకే చూడండి, కుక్క అని మొరుగుతుంటే నువ్వు పరుగా వెళ్తుంటే అది ఇంకా మొరుగుద్ది. అలా కాకుండా హలో ఏంటి అన్నాం అనుకోండి అంటది. అలాగే మనం కూడా గొర్రెలు అనగానే అవును మేము గొర్రెలమే అన్నాం అనుకోండి, అవతలకు వాయిస్ ఉండదు. అలా కాకుండా మమ్మల్ని గొర్రెలు అంటారేంటి, మేము మనుషులం అయితే అని అనకూడదు. ఎస్, నేను ఎవరిని? ప్రభువు నా కాపరి అయి ఉండగా ఆయన చేత మేపబడుతున్న గొర్రెను, ఆయన చేత కాపాడబడుతున్న గొర్రెను నేను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో నుంచి మరి ఇక పెద్దగా వేరే రిఫరెన్స్లు ఏమీ మీకు చూపించకుండా ఈ 12వ అధ్యాయంలో నుంచి 4 ప్రధానమైన విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలను మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఇలా ప్రారంభమైంది. అదేమనంటే దాదాపు అదే కాలమందు అని ఉంది. అదే కాలం మనకేమర్థమవుద్ది? దాదాపు అదే కాలమందు అని అధ్యాయం ప్రారంభమైంది. మరి అదే కాలమో మనకు తెలియాలంటే కొంచెం అలా పై వచనాలను మనం చదవాలి. 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. 27వ వచనం చదువుదాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అనుంది. ఇప్పుడు ఈ 4 వచనాలు చదివిన తర్వాత ఆ కాలం ఏంటో కొంచెం స్పష్టత మనకు వచ్చింది. ఏంటా కాలము? కరువు కలిగిన కాలము. ఏ కాలం అది చెప్పండి? కరువు కలిగిన కాలం. 12వ అధ్యాయం ప్రారంభంలో దాదాపు అదే కాలమందు అంటూ ఆ లూకా గారు రాశారు. అయితే అది ఏ కాలమో మనం గ్రహించాలంటే ఆ పై వచనాలను చదివితే అర్థమవుతుంది. రోమా చక్రవర్తి అయిన క్లౌదియా కాలములో కరువు సంభవించిందట. కరువు సంభవించినప్పుడు ఆ కరువు క్రైస్తవులకు కూడా వచ్చింది. ఏంటి చెప్పండి? మాట్లాడరేంటి? కరువు క్రైస్తవులకు కూడా వచ్చింది. నేను ఇందాక అన్నాను కదా, ఆది సంఘములో విశ్వాసులు ఎట్టుండేవాళ్ళంటే మరణం వచ్చినా ప్రభువుని విడిచిపెట్టేది లేదు. మరి ఆధునిక సంఘములో క్రైస్తవులు ఎలా ఉన్నారో చెప్పనా? జలుబు వచ్చినా ప్రభువుని విడిచిపెడతారు. ఏంటి చెప్పండి? ఆది సంఘములో క్రైస్తవులు ఎలా ఉన్నారు? మరణం వచ్చినా ప్రభువుని విడిచిపెట్టేది లేదు, అది వాళ్ళ తీర్మానం. మరి ఆధునిక సంఘములో క్రైస్తవులు ఎలా ఉన్నారు? జలుబు వచ్చినా ప్రభువుని విడిచిపెడతారు. అదేంటి యేసు ప్రభు నమ్ముకున్నాగా, నాకెందుకు జలుబు రావాలి, నాకెందుకు తలనొప్పి రావాలి, నాకెందుకు కాలు నొప్పి రావాలి, నాకెందుకు ఒళ్ళు నొప్పి రావాలి, అందుకే నేను మందిరానికి రాను. ఇదే సంఘం మిమ్మల్ని అనలేదు, మీరందరూ మంచివాళ్ళు. కనిగిరిలో బెతెస్దా బైబిల్ మిషనరీ స్వస్థత ప్రార్థనా మందిరం వారందరూ మంచోళ్ళే, మిమ్మల్ని అంటల్లా. ఆధునిక సంఘం పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? జలుబు వచ్చినా కూడా మేము యేసు ప్రభుని విడిచిపెట్టాం. అందుకని మాకు ఏ సమస్య రాకూడదు, మాకే శ్రమ రాకూడదని. కానీ దేవుని పిల్లలారు ఇక్కడ మనం గమనిస్తే కరువు కలిగిందట. కరువు క్రైస్తవులకు కూడా వచ్చింది. మరి ఆ క్రైస్తవులు ఆ కరువును ఎలా అధిగమించారు? కరువు వచ్చినప్పుడు సహోదరులలో కాస్తంత సమృద్ధి గలవారు లేమిలో ఉన్న వారికి ఏం చేశారు? పంచి ఇచ్చుట ద్వారా ఆ కరువును వాళ్ళు అధిగమించారు. కొన్నిసార్లు దేవుడు మనకి నిజ క్రైస్తవ్యాన్ని చూపించే అవకాశం. బైబిల్ బాగా చదువుతాం, ఒకని భారములు ఒకడు భరించుడి అని చదివేస్తాం, అయిపోద్ది. కానీ అలా భరించే అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నా క్రైస్తవ్యం ఏంటో నేను చూపించాలి. నేను నిజ క్రైస్తవుని అనుకోండి, ఏం చేయాలి?
కరువు వచ్చింది. ఆ కరువులో నా తోటి సహోదరుడు, నేను కాస్త కలిమిలో ఉన్నాను, వాడు లేమిలో ఉన్నాడు. నేను నిజ క్రైస్తవునైతే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని 10 ఆజ్ఞలు అని కంటతా చెప్పేటువంటి నేను ఏం చేయాలి? ఆ ఆజ్ఞను గైకొని నా పొరుగు వారిని ప్రేమించి నాకున్న కలిమిలో నుంచి లేమిలోనున్న ఆ సహోదరునికి నేను సహాయం చేయాలి. ఇది కదా నిజ క్రైస్తవ్యం. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పచ్చు కదా. అలా కాకుండాంట కొంతమంది క్రైస్తవులంట యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్టుగా, అయ్యా నాకు చలేస్తుందంటే ప్రార్థన చేద్దాం అంటారంట. యాకోబు రాశాడండి. యాకోబు పత్రికలు ఏముంది? ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడట, నాకు చలి పుడుతుంది అంటే ఇదిగో దుప్పటి అనకుండా ప్రార్థన చేద్దాం వెళ్ళు అంటున్నాడట. అయ్యా నాకు ఆకలేస్తుందంటే ప్రార్థన చేద్దాం వెళ్ళు అంటున్నాడట. అందుకే ఆయన అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు. అంటే ఓ రకంగా ఆయన ఎలా ఇంకొక మాట అంటాడు, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి, నువ్వు నమ్మేదేంటి? నీ అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఏ విశ్వాసం అని పిలిచాడు? క్రియలు లేని విశ్వాసం దయ్యాల విశ్వాసం. ఏ విశ్వాసం? అది మృతమైన విశ్వాసం. కానీ దేవుని పిల్లలారా, ఈ ఆది సంఘము ఎంత శక్తివంతంగా ఉందో, ఎంత ఆత్మచేత నడిపించబడుతుందో మీరు గమనించండి. కరువు కలిగిందని చెప్పి వారు ప్రభువుని విడవలా. ఆ కరువులోనే ఉన్నదానిలోనే ఒకరికొకరు సహాయము చేసుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, ప్రభువుని స్తుతించుకుంటూ వాళ్ళు ఆ కరువుని ఏం చేశారు? అధిగమించారు. ఆ శ్రమను దాటి వెళ్ళారు. దేవుని పిల్లలారా నమ్మండి, ప్రభువును ఎరిగిన వారికి, ప్రభువును నమ్మిన వారికి, ప్రభువును విశ్వసించిన వారికి శ్రమలు రాకుండా పోవు. శ్రమలు వస్తాయి, కానీ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. శ్రమ వలన బెదిరిపోయి మీరు తీయకండి. వీళ్ళ పరుగులు తీలా ఆ శ్రమను అధిగమించారు. ఆ శ్రమ అయిపోయిన తర్వాత మరొక శ్రమ వచ్చింది. ఆ శ్రమ అయిపోయిన తర్వాత, అందుకని ఇప్పుడు మనం 12వ అధ్యాయం చూస్తే దాదాపు అదే కాలమందు అనే మాట మనము చూచాం. జీవితం ఎలా ఉంటుందంటే, ఒక శ్రమ అంటే తట్టుకుంటాం, 2 అంటే తట్టుకుంటాం, 3 అంటే తట్టుకుంటాం, 4 అంటే తట్టుకుంటాం. కానీ అదే పనిగా శ్రమలు వస్తుంటే ఏమైపోతాం? అమ్మ బాబోయ్, ఇక నా వల్ల కాదు అని అంటాం. దేవుని పిల్లలారా బాగా ఆలోచన చేయండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకున్నాడట. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. అంటే శ్రమ తీరిన తరువాత మరలా ఒక శ్రమ వచ్చింది. బాగా ఆలోచించండి. ఒక భక్తుడు ఇలా చెప్పారు, ఏమనంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా 3 రకములుగా వర్గీకరించవచ్చు అని అన్నాడు. ఎట్లా అనంటే, కొందరు శ్రమ తీరిన వారట, కొందరు శ్రమలో ఉన్నవారట, మరికొందరు శ్రమను ఎదుర్కొనబోతున్నవారు. ఏం చెప్పండి? కులము, మతము, దేశం ఇవన్నీ కాకుండా శ్రమ అనే కేటగిరీలో 3 విషయాలు, 3 రకములుగా 3 kinds గా వర్గీకరించవచ్చు అని అన్నాడు. ఏంటి అంటే, శ్రమ తీరిన వారు అంటే నిన్న మొన్నటి వరకు ఏదో ఒక శ్రమను ఎదుర్కొన్నారు, కాస్త ఇప్పుడే దానిలో నుంచి బయటపడినోళ్ళు. అలాగే ప్రస్తుతం శ్రమలో ఉన్నవారు. ఇంకొక రకం ఉన్నారు, వాళ్ళు శ్రమను ఎదుర్కొనబోతున్నవారు. ఈ రాత్రి వేళ చేరి వచ్చిన సభలో నేను ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టను, కానీ మనం అందరం కూడా ఈ 3 ఏదో ఒక దానిలో పడతాం. ఏదోటి? శ్రమ తీరిన వారమన్నా అయి ఉండాలి, శ్రమలో ఉన్నవారమన్నా అయి ఉండాలి. అబ్బే నాకు అదేది లేదండి అంటే కంగారు పడకు నానా, రేపో ఎల్లుండో ఏదో శ్రమను నువ్వు ఎదుర్కొంటావు. 3 విషయాలు: శ్రమ తీరిన వారు, శ్రమలో ఉన్నవారు, శ్రమను ఎదుర్కోబోతున్నవారు. ఒక మాట చెప్తానండి మీకు, ఇదే కాలం మరి ఆ మాత్రం తెలియదు అన్నట్టు అయ్యగారు చెప్పేశారు ఇక్కడ. ఎండాకాలం. ఏ కాలం ఇది? మీరు ఎంత గుంటూరు నుంచి వస్తే మాత్రం మా కనిగిరి వాళ్ళు తక్కువ అనుకుంటున్నారు. అమ్మ, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, మీరు మాకంటే గనులు గొప్పవారు. ఎందుకంటే బైబిల్ కూడా చెప్పింది, ఒకరినొకరు ఘనముగా ఎంచుకోమని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చెప్పండి, ఇది వేసవి కాలం కదా. సహజంగా మనం చూస్తుంటే ఈ వేసవి కాలం అయిపోగానే వర్షాకాలం, అయిపోగానే ఆ చలికాలం. ఈ కాలాలు మారినప్పుడల్లా
ఈ టీవీలో ఊరుకోరుగా, వాళ్ళకి ఏదో ఒక ప్రోగ్రాం ఉండాలా, ఏదో ఒక ప్రోగ్రాం ఉంటే కానీ బండి నడవదు. అందుకనే వేసవికాలం రాగానే మధ్యలో కొన్ని కార్యక్రమాలు పెడతారు. జాగ్రత్త, 10 దాటిన తర్వాత బయటికి పోబాకండి. 10 దాటిన తర్వాత బయటికి పోకుండా బతికెట్టరు నాయన, ఎట బతకాలా? అప్పుడు ఏమంటారు, పోతే పోండి కానీ టోపీ పెట్టుకోండి, మజ్జిగ తాగండి, అవి చేయండి, ఈ చేయండి, కొన్ని జాగ్రత్తలు చెప్తారు. వర్షాకాలం రాగానే కొన్ని జాగ్రత్తలు చెప్తారు, చలికాలం రాగానే ఇంకొన్ని చెప్తారు. తెలుగు సంవత్సరం దాని ప్రకారం చూస్తే మరి ప్రకృతిని వారు ఋతువులుగా వర్గీకరిస్తే 6 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అంటూ 6 ఋతువులుగా వర్గీకరించారు. ఓకే, పిల్లలు చదువుకునే పిల్లలకి తెలిసి ఇవన్నీ, తెలుగు మీడియం పిల్లలు. ఓకే రైట్. ఈ 6 ఋతువులు, ఈ 3 కాలాలు, ఆయా కాలాలలో ఋతువులలో ఎవరు ఎట్లా జీవించాలనే దాని గురించి మనకు నిత్యం ఎవరో ఒకరు చెప్తుంటారు. కానీ మనిషికి అదనంగా ఇంకో కాలం ఉందంట. నేను ఏం కాలం అది? శ్రమల కాలం. ఏ కాలం చెప్పండి? వేసవి కాలం, వర్షాకాలం, చలికాలంతో పాటు మనిషికి ఇంకో కాలం అదనంగా ఉంది. ఏంటా కాలం అది? శ్రమల కాలం. వేసవి కాలం అన్నా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పచ్చు. వర్షాకాలం అన్నా ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందో చెప్పచ్చు. చలికాలం అన్నా ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చెప్పచ్చు. లేదా వసంత ఋతువు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చెప్పచ్చు. గ్రీష్మ ఋతువు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేయచ్చు. ఈ మధ్య అది కూడా కష్టమైపోయిందిలేండి. కానీ శ్రమ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. హలో, శ్రమ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. శ్రమ ఎప్పుడు ముగుస్తుందో కూడా మనము చెప్పలేం. మీరు చెప్పచ్చా? చెప్పగా వేసవి కాలం ఎప్పుడు ముగుస్తుందో చెప్పగలరుగా? ఏదోలేండి, కొంచెం అటు ఇటుగా జూన్ చివరికన్నా ఒక సొక్క పడకపోద్దా అంటే, లేదా ఒక వాన, ఒక జల్లు పడకపోద్దా అని మనం అంటాం. కానీ ఏం చెప్పలేం. శ్రమ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, తూర్పు నుంచి వచ్చిందో తెలియదు, పడమర నుంచి వచ్చిందో తెలియదు, దక్షిణం నుంచి వచ్చిందో తెలియదు, పై నుంచి వచ్చిందో తెలియదు, కింద నుంచి వచ్చిందో తెలియదు, ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చిందో తెలియదు. మీరు మాట్లాడచ్చు. మరి ఏంటో బైబిల్ కాలేజీలో పాఠాలు చెప్పడం వల్ల ఏమో మాట్లాడిపోతే అసలు ఊరుకుని నేను ఎదురు నాకు మళ్ళీ రివర్స్ చెప్తా ఉండాలి, స్పందిస్తూ ఉండాలి. చెప్పండి, పై నుంచి వస్తుందో తెలియదు, కింద నుంచి వస్తలేదు, తూర్పు నుంచో ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ అనాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు, ఎవరి వల్ల వస్తుందో తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియదు. మరి ఇట్లాంటి కాలంలో ఏం చేయాలో నాకు ఎవరు చెబుతారు? టీవీని ఏం చెబుతారా? ఈ టీవీ వాళ్ళు చెబుతారా? మరి మీరు చూసి ఇంకేమైనా టీవీలో ఎవరైనా చెబుతారా? చెప్పరు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఆ శ్రమల కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గరగా ప్రభునామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టీవీ నైన్ వాళ్ళు చెప్తారు వేసవి కాలంలో ఏం చేయాలో, లేదా ఈ టీవీ వాళ్ళు చెప్పొచ్చు వర్షాకాలంలో ఏం చేయాలో. కానీ శ్రమల కాలాన్ని తట్టుకోవడం ఎలా, ఎదుర్కోవటం ఎలా, అధిగమించడం ఎలా, ఎవరు చెప్తారు నాకు? యాకోబు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడేం చేయాలి? ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? నేను ముందే చెప్పాను, 12వ అధ్యాయంలో నుంచి 4 విషయాలు మీతో చెప్తానన్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే 1 నుంచి 4 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే అది శ్రమల కాలము. అందరానండి, శ్రమల కాలము. వాస్తవంగా అవి పండుగ దినాలట. మరి ఏం పుట్టిందో ఆలోచన ఎవరికే? రాజైనటువంటి ఆ హేరోదికి బుర్రలో ఏం పుట్టిందో ఆలోచన. ఆ పండగ పూట, ఆ పండగ దినాల్లో ఏం చేశాడు? యాకోబును పట్టుకొని ఖడ్గముతో చంపించాడట. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా బంధించాడట. ఇప్పుడు వచ్చింది సంఘానికి ఏమొచ్చింది చెప్పండి? ఇందాక కాలం ఏ కాలమో అది కరువు కాలము, ఇప్పుడేమో శ్రమ కాలము వచ్చింది. శ్రమకాలము వచ్చింది. దేవుని పిల్లలారా, దీని గురించి చరిత్రలో ఉన్న కొన్ని విషయాలు మీతో చెప్తాను. యాకోబును బంధించమన్నాడట. ఎవరు? హేరోదు. బంధించమంటే ఆ బంధించిన సైనికుడు కూడా
ఎవరు? యాకోబును బంధించిన సైనికుడు, ఆయన శిరఛేదనము కొరకు నడిపిస్తున్న సైనికుడు కూడా యాకోబు యొక్క సమర్పణ, యాకోబు యొక్క ధైర్యం చూసి ఆయన కూడా అప్పటికప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని సరెండర్ అయిపోయి హల్లెలూయా నేను నిన్ను చంపనన్నాడట. అప్పుడు హేరోదు ఇంకొక సైనికుడికి ఆజ్ఞాపించాల్సి వచ్చిందట. దీని గురించి యూసేబియస్ అనేటువంటి సంఘ చరిత్రకారుడు దీని గురించి రాస్తూ వస్తాడు. దేవుని పిల్లలారా, ఆనాటి ఆది సంఘ క్రైస్తవుల సమర్పణ అలా ఉండేది. చావుకు నడిపించబడుతున్న మొక్కవోని ధైర్యంతో చిరునవ్వుతో ఉండేసరికి అరే జనరల్గా ఎవడైనా చంపేయడానికి తీసుకెళ్తుంటే ఒంటి నిండా చెమటలు పడతాయి, వణికిపోతుంటాడు. బాబు నన్నేం చేయమాకయ్యా, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారయ్యా, దండం పెడతానయ్యా అంటాడు. ఈడేంట్రా బాబు చంపేస్తావా చంపే అన్నాడు. ఏంటి అసలు ఇది? ఈ ధైర్యం ఏంటి? ఎందుని బట్టి, ఎవరిని బట్టి అంటే నా ప్రభువు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా, ఇదిగో ఇక్కడ ముగిస్తా జీవితం, అక్కడ చేరుకుంటాన్న తెగింపు తెగువ నాడు ప్రజలను ప్రభువు కొరకు అలా వెళ్ళిపోతూ ప్రాణాలు అర్పించేలాగా చేసేసింది. దేవునికి స్తోత్రం. టెర్టులియన్ అనేటువంటి సంఘ పితరుడైతే అంటాడు, చంపురా చంపు, హతసాక్షుల రక్తం సంఘానికి ఒక విత్తనం అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ శ్రమల కాలము నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. అదేంటంటే, యాకోబును బంధించినప్పుడు హేరోదు సంఘము యాకోబు కొరకు ప్రార్థన చేసుంటదా? అది నాకు చెప్పండి. ముందు చెబితే కానీ ముందుకు వెళ్తా, వాక్యం లేక అక్కడ దాకా ఆగుతా. వెనుకున్న వాళ్ళు కూడా మాట్లాడచ్చు, ముందున్న వాళ్ళే కాదు. మీరు కూడా సేవకులు కాదు. యాకోబు బంధించబడినప్పుడు, హేరోదు యాకోబును బంధించినప్పుడు యాకోబు విడుదల కొరకు సంఘము ప్రార్థన చేసి ఉండదా? అది చెప్పండి నాకు, మీ గెస్సింగ్ చెప్పండి. ఏం మాట్లాడరేంటి? పాస్టర్ గారు ఏమన్నా అన్నారా? ఇగో గుంటూరు నుంచి అయ్యగారు వస్తున్నారు, వాక్యం చేసేటప్పుడు నోరు మూసుకురండి అని అన్నారా? అలా ఏం చెప్పలేదు. మరి చెప్పండి. చేసి ఉండరా? చేయలేదు కాబట్టి చంపబడ్డా? నో. ఖచ్చితంగా యాకోబుని హేరోదు బంధించినప్పుడు సంఘం అతని కొరకు ప్రార్థన చేసింది. సంఘం ఆయన కొరకు ఏం చేశారు? ప్రార్థన చేసినా గాని, మీరు బాగా ఆలోచన చేయాలి, ప్రార్థన చేసినా కూడా యాకోబుని హేరోదు ఏం చేశాడు? చంపించేశాడు. ఆ పని అయిపోగానే పొలిటికల్ మైలేజ్ వచ్చింది. ఏ మైలేజ్ వచ్చింది? ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు కూడా, సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా పొలిటికల్ మైలేజ్ కోసం పిచ్చ పనులు చేస్తున్నారు. ఒక క్రైస్తవుని తిడితే మైలేజ్ వస్తుంది. ఎవరిలా మైలేజ్ అంటే మీకు అర్థమవుతుందిగా. మైలేజ్ వస్తుంది. ఎలా మైలేజ్? ఇమేజ్ పెరుగుద్దురా, ఈడెవడ మొత్తాన్ని బాగా యేసు ప్రభుని తిడితే మైలేజ్ వస్తుందని, క్రైస్తవ మందిరాలు, ప్రార్థనా మందిరాలు కూల్చేస్తే మైలేజ్ వస్తుందని, ఏమండి క్రైస్తవులకు వ్యతిరేకంగా టీవీల్లో డిబేట్లో కూర్చుంటే మైలేజ్ వస్తుందని, హిందువులైన వారందరూ కూడా తమను అభిమానిస్తారని, వారి ఓట్లన్నీ తమకే పడతాయని, ఇట్లా కొంతమంది పిచ్చ పనులు చేస్తున్నారు. అలాంటి పిచ్చ పని ఎవరు చేశారు? హేరోదు కూడా చేశారు. ఎప్పుడైతే యాకోబును ఖడ్గముతో చంపించాడో వీళ్ళు ఏమీ చేయలేరురా, వీళ్ళలో శక్తి లేదు. అందరూ మాట్లాడండి. వీళ్ళ దేవుడు కూడా పవర్లెస్. ఎవరి దేవుడు? ఏందో మొన్నటిదాకా యేసు ప్రభు అంటే పవర్ఫుల్ అనుకున్నావురా, వాళ్ళు పట్టుకుంటే కళ్ళు పోతాయి అనుకున్నాము. ప్రార్థనా మందిరం చర్చి కూల్చేస్తే, చర్చిని తగలబెడితే, బైబిల్ తగలబెడితే కాళ్ళు విరిగిపోతాయి అనుకున్నాము. ఏలే బానే ఉంది, కళ్ళు బానే ఉన్నాయి అని చెప్పి పొలిటికల్ మైలేజ్ కోసం హేరోదు యాకోబును చంపించగానే పేతురును కూడా పట్టుకున్నాడట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో, మన కాలంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం మరలా ప్రార్థన చేయడానికి కూడుకుంటామా? మాట్లాడాలి. నా ప్రతి ప్రశ్నకు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు సమాధానం చెప్పమని ఇంటికి వెళ్ళి రాత్రి నిద్రపోకూడదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలి? నేను కూడా ఒక అంశము కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదు ఒక వ్యక్తి యొక్క స్వస్థత కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. సపోజ్ అనుకుందాం, ఈ రోజుల్లో క్యాన్సర్ రోగం ఎక్కువైపోయింది కదా. ఒక క్యాన్సర్ రోగి కొరకు నేను ప్రార్థన చేశానండి. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, హాస్పిటల్ నుంచి ఇంటికి రాకుండా అటు వెళ్ళిపోయాడు.
సంవత్సరాలు పోయిన తర్వాత చర్చిలో ఇంకొకళ్ళకి క్యాన్సర్ రోగం వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, మన పాలయ్య గారు అంటున్నారు, సంగమా రండి మనం ప్రార్థన చేద్దామంటే, ఊరుకోండి మాస్టర్ గారు, మొన్న కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, మళ్ళీ ఏమని చేయము, ఎలా చేయము అని అంటారు. కానీ ఇక్కడ మనం వాక్యం చదువుతున్నాము, పేతురును కూడా పట్టుకొనిను, ఓకే, అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించాను. మనం 5వ వచనం దగ్గరికి వస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. అందరూ అన్నమాట, అత్యాసక్తితో ప్రార్థన. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. మనకి జనరల్గా ఏమవుతుందంటే, కార్యం వెంట కార్యం, అద్భుతం వెంట అద్భుతం జరుగుతుంటే ఏమొస్తా ఉంటది చెప్పండి, ఏమొస్తా ఉంటది? బూస్ట్ అన్నమాట. ఏమొస్తా ఉంటది? బూస్ట్. అదిగో మనం ప్రార్థన చేశా, ఆరోగ్య స్వస్థత పొందారు, ఇదిగో మన ప్రార్థన స్వస్థ పొందారు. ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, మనం ఏమైపోతాం? ఇదేదో తేడాగా ఉంది, మనం ఏంటి ఎట్లా జరిగింది, ప్రభు హ్యాండ్ ఇచ్చాడేంటి? హ్యాండ్ ఇచ్చాడు ఆయన, అలా చేస్తాడా? దేవుని పిల్లలారా, మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న దేవుడు సార్వభౌముడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యములు చేసే సజీవుడైనటువంటి దేవుడు. ఆ విషయములో మనకి ఎంత మాత్రము కూడా సందేహము రావాల్సిన అవసరము లేదు. ఇప్పుడు గమనించండి, హేరోదు అనుకున్నాడు యాకోబును చంపాను, పేతురును కూడా వేసేస్తాను అనుకున్నాడు. ఇవాళ చాలా మంది ఏమనుకుంటున్నారు చెప్పండి, మొన్న ఆ ఊర్లో చర్చి కూలగొట్టాం, ఈ ఊర్లో కూడా కొట్టేస్తాం. బెదిరిస్తున్నారే, గుర్తుందా? మొన్న అక్కడ కాల్చేసాం, వాళ్ళని మిమ్మల్ని కూడా కాల్చేస్తాం. అప్పుడు మీరేం చేస్తారు? అయ్యా వద్దయ్యా, నీ దండం పెడతామయ్యా అని అంటారా? రాబాబు తొందరగా అనాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాలి. దేవునికి స్తోత్రం. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. లూకా ఈ మాట రాసినప్పుడు ఆ అత్యాసక్తితో అనే దాని దగ్గర గ్రీకు భాషలో ఎక్టెనోస్ అనేటువంటి ఒక పదాన్ని వాడాడు. అదే ఎక్టెనోస్ అనేటువంటి పదాన్ని యేసు ప్రభు శిలువ శ్రమ పొందటానికి ముందు గెత్సెమనెలో ప్రార్థన చేశాడే, ఆత్మలో తీవ్రపడి ఆతురముగా ప్రార్థన చేశాడు. అక్కడ కూడా అదే గ్రీకు పదాన్ని వాడాడు. అంటే ఇప్పుడు ఈ సంఘం ఏ రేంజ్ లో ప్రార్థన చేసిందో తెలుసా? గెత్సెమనే వనములో శిలువ శ్రమను ఎదుర్కోవడానికి ముందు యేసు ప్రభు ఎంత తీవ్రంగా ప్రార్థన చేశాడో అంత తీవ్రంగా వీళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన పాటలు బాగా పడతాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమోకనిను చూడగను, శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమోకనిను పట్టగను. శాంతముతో శరణని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా, శాంతముతో శరణని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా. హల్లెలూయా. అసలు పాడుతున్నారు ఇట్లాంటి పాటలు ఈ మధ్య, అసలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు పాడుతుంటే ఇదేంటి మన పాటేనా? మన పాట కాక ఎవరు పాడేది? దేవుని పిల్లలారా, గెత్సెమనే ప్రార్థన నేర్పించడం అంటే అర్థమైంది. అసలు గెత్సెమనే ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అవన్నీ మనకి ఎందుకండి, మనంతా ఎంతవరకు అంటే ఇట్లా ప్రార్థన చేయాలా, కళ్ళు మూసుకోవాలా, దర్శనం రావాలా, కళ్ళు తెరవాలా, దర్శనం నెరవేరాలి, అంతే. ఏమంటారు? కళ్ళు మూసుకోగానే రావాలి. ప్లీజ్ అందరూ చెప్పండి, కళ్ళు మూసుకోగానే రావాలి, ఓ దర్శనం రావాలి, కళ్ళు తెరవగానే ఏమవ్వాలి? ఆ దర్శనం నెరవేరాలి. అట్టయితేనే భక్తి. ఆ స్థితిలో ఉంది వాళ్ళ క్రైస్తవ్యం. అందుకనే శ్రమలను తట్టుకోలేకపోతుంది, ప్రభువును మహిమపరచలేకపోతుంది. కానీ ఆది సంఘం అలా కాదు.
దేవునికి స్తోత్రం. నా ప్రార్థన, నా ఆశ ఈ యేసుక్రీస్తు ఆరాధన పండుగలలో ఈ దేవుని పిల్లలారా, ఈ బైబిల్ మిషనరీ స్వస్థత ప్రార్థన మందిర విశ్వాస బృందం అందరూ కూడా ఆది సంఘ విశ్వాసుల వలె తయారు కావాలి. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాలి. అత్యాసక్తితో ప్రార్థన చేసే ప్రార్థనాపరుల గుంపులాగా తయారు కావాలి. గెత్సెమనే ప్రార్థన చేసేటువంటి అనుభవాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెత్సెమనే ప్రార్థన అంటే ఏంటంటే, ఆ ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడు తెలుసా? లెండి వెళ్ళుదాము అని అన్నాడు. ఎక్కడికి? పార్క్ కా, పిక్నిక్ కా? లెండి వెళ్ళుదాం అన్నాడు. ఎక్కడికి? భోజనానికా? ఎక్కడికి? సిలువను ఎదుర్కొందాం పదండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. గెత్సెమనే ప్రార్థన అనుభవాలు లేకపోతే ముందు క్రైస్తవ్యం మనుగడ సాధించలేదు. గెత్సెమనే ప్రార్థన అనుభవం లేకపోతే ముందు క్రీస్తు కొరకు మనం సాక్షులంగా నిలబడలేము. దేవుని పిల్లలారా, నేడున్నట్లుగా రేపు ఉండబోవడం లేదు. నేను ప్రవచనాత్మకంగానే చెప్తున్నాను ఈ మాటలు. రేపున్నట్టుగా ఎల్లుండి ఉండబోవడం లేదు. ఆధునిక సంఘం శ్రమలను ఎదుర్కోబోతుంది. ఈ శ్రమలను ఎదుర్కోవాలంటే మనకు గెత్సెమనే ప్రార్థన అనుభవాలు కావాలి. అత్యాసక్తితో తీవ్రముగా ప్రార్థన చేసే అనుభవాలు కావాలి. అంతటి ప్రార్థన ఉంటేనే శిలువ శ్రమను ఎదుర్కోవడానికి లెండి వెళ్ళుదాము. హల్లెలూయా. లెండి వెళ్ళుదాము. దేనికి? ప్రైజ్ పొందుకోవడానికా? లేక సన్మానించబడటానికి? దేని కొరకు? శిలువ వేయబడుటకు లెండి వెళ్ళుదాము. దేవునికి స్తోత్రం. ఎదుర్కొందాం, చెరసాలను ఎదుర్కొందాం, ఖడ్గాన్ని ఎదుర్కొందాం, మరణాన్ని ఎదుర్కొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం మరణానికి భయపడే రకాలము కాదు, మనము పునరుద్ధారుడైన ప్రభువుని ఆరాధిస్తున్నాం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్నగా పండగ అయింది. ఏం పండుగ? బాగానే చేస్తుంటారుగా, బాగానే చేస్తుంటారుగా. బిర్యానీ తింటారుగా, తిన్నారా? నాకు పెట్టలేదు, నాకేం కుళ్ళు కాదు. దేవుని పిల్లలారా, అసలు సిసలైన పునరుద్ధాన శక్తి చేత మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, శ్రమల కాలాన్ని వీళ్ళు ఎలా మలిచారు? ప్రార్థనా కాలముగా మార్చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ చాలా మంది శ్రమలు రాగానే ఏ కాలంగా మార్చేస్తున్నారు? పలాయన కాలము. ఏ కాలము? అదేం కాలం అండి? తెలుగేనా మీరు మాట్లాడుతా? తెలుగే మాట్లాడుతున్నా. శ్రమల కాలము ఏ కాలము చెప్పండి? పలాయన కాలము. పలాయన కాలం అంటే పరిగెత్తే కాలము. శ్రమ వస్తుంటే శ్రమ నుండి దూరంగా పలాయనము చిత్తగించనంటే పరుగులు పెట్టాను దూరం. ఎక్కడికి పోతాం? ఏ ఊరు? కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ఊరిలో అసలు ఏం బాలా, నాకేం కలిసి రాలా. మీకు తెలుసా? కొంతమంది అదే పనికి ఇల్లు మారుతూ ఉంటారు. తెలుసా మీకు? ఒక ఇంట్లో అద్దెకుంటారు, అద్దుకుంటే అక్కడేం కలిసి రాలేదట, అందుకని ఇంకో ఇల్లు మారుతారు. అక్కడ కూడా ఏం కలిసి రాలేదట, ఇంకొక ఇల్లు మారుతారు. కొంతమంది ఇల్లు మారేవాళ్ళు కొంతమంది ఉంటే, ఊర్లు మారేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. ఎందుకు మారుతారు? నాకు ఈ ఊర్లో ఏమీ కలిసి రాలా, ఆ ఊరన్నా పోతే ఏదన్నా, లేక ఆ దేశం అన్నా పోతే ఏమన్నా నాకని లేదు. దేవుని పిల్లలారా, మీరేదైనా శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాక్యమే నేర్పిస్తుంది, నీ శ్రమల కాలములో నీవు దాన్ని ప్రార్థనా కాలముగా మార్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. The church turned their time of trials into time of prayer. వాళ్ళు ప్రార్థనా కాలముగా దాన్ని మార్చివేశారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. Then God turned the times into the time of deliverance. దేవుడు దానిని విడుదల కాలముగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, సంఘం ఎప్పుడైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో, మీరు గమనించండి 6వ వచనములో, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రే పేతురు సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. అదేంటండి? అసలు లెక్కైతే ఎవరు ప్రార్థన చేసుకోవాలి? పేతురు గారు చేసుకోవాలి కదా. మరి ఎందుకు నిద్రపోతున్నాడేనా? అవిశ్వాసమా? నిర్లక్ష్యమా?
కాదు 127వ కీర్తన 2వ వచనం మీకు తెలుసు కదా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ నిద్ర సోమరితనపు నిద్ర కాదు, ఈ నిద్ర నిర్లక్ష్యపు నిద్ర కాదు, ఈ నిద్ర మరొకట కాదు, ఇది నిబ్బరముతో కూడిన నిద్ర. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. మనకు బెడ్రూమ్ లో ఈ వేసవికాలంలో ఏసీ వేసుకుంటేనే నిద్ర పట్టట్లా, కానీ ఆయనకు జైల్లో 16 మంది సైనికుల కాపలా మధ్యలో నిద్రట్టబట్టిందిరా బాబు. దేవునికి స్తోత్రం. 3వ కీర్తన మీకు గుర్తుందా? దావీదు ఏమంటాడు? నా మీదికి 10,000 మంది వచ్చారు, దండు మొహరించిన నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను అన్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఒకసారి చదువుతారా? 3వ కీర్తన నేను చెప్తాను ఒకసారి. 3వ కీర్తన ఎంత కాన్ఫిడెన్స్ అండి, మనకు అది లోబడుతుంది, రోజు పొరబడుతుంది. చూద్దాం. 3వ కీర్తనలో మనం గమనిస్తే, యెహోవా నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని. వాళ్ళు చాలా మంది ఇలా చెప్పలేకపోతున్నారు. రేపేం జరుగుతుందో అన్న భయం, ఏమైపోతుందో అన్న భయం. కానీ ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ప్రాణం తీసేవాడు వెంటబడుతుంటే ఏమంటున్నాడు దావీదు? యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను. దేవుని పిల్లలారా, పేతురు నిద్రించుచుండెను, సంఘము ప్రార్థించుచుండెను. హల్లెలూయా. సంఘము ప్రార్థిస్తుంది, పేతురు ఏం చేస్తున్నాడు? నిబ్బరముతో దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని తాను కనపరుస్తూ క్రియాపూర్వకంగా ఆయన విశ్రాంతిని తీసుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, నేను అంటున్నాను, ఎక్టనోస్ అనే మాట చెప్పాను కదా మీకు ఇంకా ఈజీగా గుర్తుండడానికి ఒక మాట చెప్తాను. అదేంటంటే, మనము కొన్ని హాస్పిటల్స్ కి బ్యాంకులు ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు గ్లాస్ డోర్స్ ఉంటాయి. గ్లాస్ డోర్స్ మీరు గమనించారు కదా. ఈ గ్లాస్ డోర్స్ ఉన్నప్పుడు షోరూముల దగ్గర కూడా ఉంటుంటాయి. 2 ఇంగ్లీష్ పదాలు మనకు ఆ డోర్ల మీద పెడతారు. అవి ఏది ముందు కనాలో వెనక కనాలో మనకు తెలియదు. ఒక దాని మీదేమో పుష్ అని ఉంటుంది, PUSH, పుష్ అని ఉంటుంది. ఇంకో దాని మీదేమో PULL అని ఉంటుంది, పుల్ అని ఉంటుంది. ఒక్కోసారి అర్థం కాక నెట్టబోయి లాగుతాం, లాగాల్సిందని నెడతాం, గందరగోళం చేస్తూ ఉంటాం. అందుకని మధ్య తెలుగులో కూడా పెడుతున్నారు, లాగుము నెట్టుము అని పెడుతున్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఓ భక్తుడు చాలా మంచి వర్ణన ఇచ్చాడు. ఏంటంటే, పుష్ స్పెల్లింగ్ ఏంటి? PUSH ఉంది కదా, పుష్ ఉంది కదా. దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒకటి జరిగే వరకు ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేసే వాళ్ళు నిద్రపోట్ల, వారు ప్రార్థన చేయుచుండెను. నేనేమన్నా పొరపాటు చదివానేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అందరూ కూడా చూడండి ఒకసారి. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసెను కాదు, ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. దట్ ఇస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దే వర్ పుషింగ్. హల్లెలూయా. పుషింగ్ అంటే ఎక్కడ కాదు, దే వర్ ప్రేయింగ్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి జరిగే వరకు ప్రార్థన చేస్తున్నారు. మనకంత ఓపిక ఎక్కడిది? ఇట ప్రార్థన చేస్తాం, ఇట మోకాళ్ళు ఎత్తాం, అయ్యా ఇంకా నువ్వే చూసుకొని ఆయన, నాకు ఓపిక లేదు నాయన అని వెళ్ళిపోతాం కదా. కానీ ఆ సంఘం అయితే ఏం చేస్తున్నారు చెప్పండి? సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచున్నాం. నీకు ఆ ఎబిలిటీ కావాలి, నీకు ఆ సామర్థ్యం కావాలి, నీకు ఆ క్వాలిటీ కావాలి, మనం అది కలిగి ఉండాలి. ఈ 2026వ సంవత్సరంలో దేవుని పిల్లలారా, బైబిల్ మిషనరీ స్వస్థత ప్రార్థనా మందిరం ఈ ప్రత్యేకమైన యేసుక్రీస్తు ఆరాధన పండుగల తొలి సమావేశంలో ప్రభువు మీకు, నాకు, మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నా ప్రియమైన బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెత్సెమనే వనములో కూడా ఆయన చేసినది అదే. గెత్సెమనే ప్రార్థన అనుభవాలు మనకు కావాలి. ఆది సంఘం ఆ అనుభవాన్ని కలిగి ఉన్నది
కనుకనే వారు అంతటి గొప్ప శ్రమలను కూడా తాడుకొని వాటిని జయించి దేవునికి స్తోత్రం ఆయన నామాన్ని మహిమపరచగలిగారు. సో శ్రమల కాలాన్ని వారు ప్రార్థనా కాలంగా మార్చేస్తే దేవుడు దాన్ని విడుదల కాలంగా మార్చేశాడు. ఎలాగో మనం చూస్తే 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. ఏమండి, పేతురు ప్లేస్ లో మీరుంటే ఏమంటారు చెప్పండి? నేనైతే ఏమనేవాడిని తెలుసా? అయ్యా, నువ్వు నన్ను తప్పించడానికి వచ్చావా, పట్టించడానికి వచ్చావా? ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎవరినైనా తప్పించే లెక్కైతే ఏం చేయాలి? ఉన్న లైట్లు కూడా ఆపేయాలి, అంతే కదండి. మీరు చిన్నప్పుడు అప్పుడు ఇప్పుడు సీరియల్లో సినిమాలు చూసిన బ్యాచ్గా మీరంతా అవన్నిట్లో మనం చూసే ఉంటాంగా. ఏంటి చెప్పండి? ఆడెవడ వస్తాడు, తన వాడిని తీసుకెళ్ళడానికి జైల్లో పడినాడు తప్పిడానికి లైట్లు పగల కొడతా ఉంటాడు. లైట్లు పగల చీకట్లో ఎత్తుకుపోతాడు. కానీ దేవదూత అట్ట ఎత్తుకుపోయాడు చీకట్లో? లేదు. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, కంగారేమీ లేదు. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అమ్మ బాబోయ్, లైట్లు అయితే సైనికులందరూ రెడీ అయిపోయి మేల్కొనేమో, తప్పించడం కష్టమేమో. ఇంకేం జరిగిందట? సంఖ్యలు ఊడిపడి నేలను, ఇనప సంఖ్యలు అప్పట్లో ఫ్లోర్స్ అన్ని కూడా జైళ్లలో రాళ్ల మీద ఇనప ముక్క ఏదైనా పడితే జనరల్గా ఏమవుతుంది చెప్పండి? శబ్దం, వెలుతురు, శబ్దం, ఇవి ఏవి కూడా ఒక వ్యక్తిని తప్పించాలనుకున్నప్పుడు అనుకూలమైన వాతావరణం అది కాదు. కానీ మరి దేవదూత ఎందుకు అలా చేస్తున్నాడు? బుర్రండి చేస్తున్నాడా, బుర్రలాగా చేస్తున్నాడా? దేవదూతలకు బుర్రలేదంటారా? ఉంది. ఎందుకు దేవదూత అలా చేస్తున్నాడు తెలుసా? ఇదిగో, నేను నా ప్రభువు చేత పంపబడ్డాను, ప్రభువు దాసుణ్ణి నేను తీసుకొని పోతున్నాను, అడ్డగించగలవారు ఎవరైనా ఉంటే రావచ్చు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లైట్ వేసాం, దేవునికి స్తోత్రం, సౌండ్ కూడా చేసాం. అడ్డగించగలిగిన వాళ్ళు నేను తీసుకెళ్తున్నా. ఎవరిని? ప్రభు దాసుని నేను విడిపిస్తున్నా. ఆపగలవారు గాని అడ్డగించగలవారు గాని ఎవరైనా ఉంటే రావచ్చు. ఎవరు వస్తారు? దేవదూతను అడ్డగించగలిగినంతటి. ఏమండి, ఆనాడు అశ్షూరు వారి దండుపేటలో ఒక దేవదూతను పంపించాడు ఒక నైట్కి. దేవుడు 185,000 మందిని ముట్టి అవతలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, దేవదూత తొందరపట్టల్లా. మీరు చూడండి అక్కడ చదివితే, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకోమన్నాడు. అతడు అలాగూ చేసిన తర్వాత దూతని పై వస్త్రము పైన వేసుకోమనంటే కంగారేమీ లేదు. పని చాలా ప్రశాంతంగా చేస్తున్నాడు దేవదూత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురుని ఎంత ముస్తాబు చేసి బయటికి తీసుకెళ్తున్నాడు. జైల్లో నుంచి వస్తున్నాడు అర్థం కావట్లా, పార్లర్లో నుంచి వస్తున్నాడు అర్థం కాకుండా రెడీ చేసి తీసుకెళ్తున్నాడు, ముస్తాబు చేసి చెప్పులు వేపించి. మనం చూడండి కంగారులో ఒకసారి చర్చి నుంచి బయటకు వచ్చి పెద్దవాళ్ళమే కానీ ఎడంకాలికి కుడి చెప్పు, కుడికాలు చెప్పు, కుడికాలికి ఏమో ఎడంకాలు చెప్పేసే రకాలం కదా. కానీ ఏం చేస్తున్నాడు? నీ చెప్పులు తొడుగుకో, నీ పై వస్త్రము వేసుకో, నా వెంబడి రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇంకా ముందుకెళ్ళి చదివితే 10వ వచనములో మొదటి కావలి, 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. ఏమండి, ఈ రోజుల్లో ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యే సిస్టమ్ ఉంది, కానీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే దేవదూత గొప్ప టెక్నాలజీ ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం. ఇవాళంటే రిమోట్ ఇట్టు నొక్కగానే తలుపు తాళం తిప్పడం లేదు, ఏం ఎలా తెరుచుకుంది. కానీ టెక్నాలజీ భూలోకానికి క్రొత్త, పరలోకానికి అది క్రొత్త ఏమీ కాదు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే లూకా రాశాడు, అక్కడ ఆటోమేట్ అనేటువంటి గ్రీక్ వర్డ్ ను ఉపయోగించాడు. దానంతట అదే తెరుచుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువు సమర్థుడు.
మూయబడిన ద్వారములను నీ కొరకు తెరుచువాడు. ఇందాక దైవజనులు చెప్పారు, ఇదిగో మీరు ఈ రోజున ఒక విషయం రాసి పెట్టుకోండి, మేము ప్రార్థన చేస్తాము, మరుసటి సంవత్సరం మీరు చెప్పగలరు, ఇదిగో ప్రభు నా పట్ల అద్భుతం చేశాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం. అయితే నేను ఇంకొంచెం యాడ్ చేస్తూ చెప్తున్నాను, అప్పటి వరకు కూడా అవసరం లేదు. నీవు నమ్మితే ఈ రాత్రే మూయబడిన ద్వారములు నీ కొరకు తెరవబడతాయి. ఈ సభల ముగింపు రోజునే, ఇది తొలి రోజు. నాకు తెలుసు చాలా మంది, అరే ఫస్ట్ రోజు పెద్దగా ఎవరు రారా, పెద్దగా వెళ్ళరా, రేపు వెళ్దాం నాన్న, మూడో రోజు ఉంటుందిగా, మూడో రోజు వెళ్దాం. సమయం ఇప్పుడు మన చేతుల్లో ఉండదు. దేవుని పిల్లలారా, నేను అంటున్నాను, విశ్వాసముతో నువ్వు ఈ చోటు నుంచి కదలాలి. ఈ రోజున దైవజనుడు చెప్పిన మాటను నమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన అద్భుతములు చేయు దేవుడు. ప్రార్థన చేయటం మానద్దు, అత్యాశక్తితో ప్రార్థన చేయి. అక్కడ ఉంది, దానంతట అదే వారికి తెరుచుకొనును. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయింది. మీరు ఇక్కడ వాక్యాన్ని, నాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఆసక్తి ఉంది, కానీ సమయం కొద్దిగా ఉంది. దేవుని పిల్లలు గమనించండి, దేవదూత ఇనుప గవిని కూడా దాటించాడు, కానీ వారందరూ కూడి ప్రార్థిస్తున్న ఆ తలుపు మాత్రం తెరవలా. అక్కడ పేతురు తలుపు తట్టాల్సి వచ్చింది. వాళ్ళు తీస్తేనే లోపల. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుడు కొన్ని తలుపులు ఆయన తెరుస్తాడు, కొన్నిటిని మనమే విశ్వాసంతో తెరవాల్సిన అవసరం ఉంటుంది. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఇనప గేట్లు తీసిన వాడికి చక్క తలుపు తీయడం పెద్ద విషయమా? నేను కూడా అడుగుతాను బైబిల్ కాలేజీ పిల్లల్ని, ఏమంటానంటే, ఇశ్రాయేలులకు మన్నా ఆకాశము నుండి, చెప్పండి, భూమి మీదకు కురిపించిన దేవుడు వాళ్ళ డేరాల్లోని దేశాల్లోకి కురిపించలేకపోయాడా అంటా నేను. కురిపించలేడా? కురిపించగలడు. కానీ ఎందుకు చేయలేదు తెలుసా? విశ్వాసంతో వాళ్ళు వెళ్ళి సేకరించుకోవాలి. అంటే మనము చేయగలిగిన, మనము చేయవలసిన కొన్ని పనులను దేవుడు చేయడు, చేయించడు. విశ్వాసముతో మనమే వాటిని చేయాలి. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి చాలా చెప్పగలను మీకు. లాజరు సమాధి ఉందండి, లాజరు సమాధి ఉంది. వాళ్ళని రాయి దొర్లించమని ఎందుకన్నాడు? ఆయన మాట వింటే రాయి చేతులు పడదా? పడుతుందా? పడదా? పడదా? పడుతుంది. అప్పుడేంటి అడగా పడుతుంది. మరి ఎందుకు వాళ్ళని తీయమన్నాడు అంటే, వాళ్ళు తీయకపోతే లాజరు బయటికి రప్పించలేడు. ఆయన చేయగలడు, కానీ అక్కడ విశ్వాసముతో వాళ్ళ దాన్ని తీయాలి. సో ఇలాంటి కొన్ని పనులు మనం అన్నాయి. కొంతమంది పాస్టర్ గారి దగ్గర నుంచి అడావుడి చెప్తారు. పాస్టర్ గారు, ఏంటండి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏం అద్భుతం చేయట్లేదేంటి? అద్భుతం ఎందుకు చేయడు? నువ్వు విశ్వాసంతో ఆపరేట్ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, అవి నువ్వు చేస్తే అద్భుతం జరుగుతుంది. చూడండి, పేతురును చెరసాల నుంచి తీసుకొచ్చి ఆ దారిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవదూత. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థిస్తున్న వారు విశ్వాసముతో తలుపు తెరవాలి. హృదయ అను చిన్నది, అమ్మా నాన్న పేతురు వచ్చాడు అంటే, పిచ్చిదానా అన్నారు. ఎందుకన్నారు? ఇప్పుడే జరుగుద్దా కార్యం? ఏదన్నా రేపు పొద్దునకి జరుగుద్ది. అలాగే మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఏదైనా ఇప్పుడప్పుడే వచ్చే సంవత్సరానికి ఏదైనా దేవుడు ఏమన్నా చేస్తాడేమో. లేదు లేదు, వాళ్ళు మొదట పిచ్చిది అని అన్నారు, తర్వాత వాళ్ళు స్వరమును పోల్చుకొని తలుపు తీసి, చూడండి ఒకసారి ఆ మాటలు చదవండి. వారు గమనించి సంతోషించి విభ్రాంతి నొందారని మనం చూస్తాం. 16వ వచనంలో, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 కాలాలు మీకు చెప్పాను. ఇందులో ఒకటేంటి చెప్పండి? శ్రమకాలం. శ్రమకాలాన్ని వాళ్ళు ఎలా మలిచారు? ప్రార్థనా కాలంగా మలిచారు. ప్రార్థనా కాలంగా వాళ్ళు ఎప్పుడైతే మలిచారో, దేవుడు దాన్ని విడుదల కాలంగా మలిచేశాడు. దేవుడు అనుగ్రహించిన విడుదల వలన వారు విజయోత్సవముతో ప్రభువును గణపరిచే కాలాన్ని ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇక నేను క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. జరిగిన విషయం ఏంటంటే, పేతురు చెరసాల నుంచి తప్పించబడ్డాడు. చెరసాల నుంచి తప్పించబడగానే పొద్దున్న హేరోదు అతని కోసం వెతికాడు. 19వ వచనం చదవండి. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. కోపం వచ్చేసింది. ఎందుకు? మనం అంటాం చూడండి, పిట్ట చిక్కినట్టే చిక్కి అన్నట్టుగా పేతురు కూడా ఏమయ్యాడు చెప్పండి?
వాస్తవంగా ఇది మొదటిసారి కాదు, ఇంత ముందు కూడా ఒకసారి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన ఉంది. అక్కడ కూడా బంధిస్తే అక్కడ కూడా తప్పించుకున్నాడు. ఎవరో? పేతురు. ఇది రెండోసారి. సో ఇక టెంపర్ ఎక్కువైపోయింది. ఎవరికి? హేరోదుకి. సైనికులని చంపనాజ్ఞాపించాడు. బానే ఉంది. దాని కంటిన్యూషన్ చదవండి. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ్యకు వెళ్ళి అక్కడ నివసించాడు. ఎందుకు? నేను నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు? యూదయ నుండి హేరోదు కైసరయ్యకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రగల్భాలు పలికాడు. రే, ఆయన వేసేసానా? ఎవరిని? యాకోబుని వేసేసానా? ఈయన్ని వేసేస్తా, లోపల పెట్టేగా, ఫినిష్ అమ్మా, మొత్తాన్ని వేసేస్తా. ఎవరిని? 12 మందిని వేసేస్తా, వాళ్ళు ఎమ్మటున్న వాళ్ళు వేసేస్తా, అందరి దగ్గర చెప్పాడు. కానీ పొద్దున్నే అందరూ అంటున్నారు, ఏడురా పేతురేడురా అంటే తప్పించుకొని పోయాడు. తలెత్తుకోలేకపోయాడు, ఊరు వదిలిపెట్టి వెళ్ళాడు. అందరనండి, తలెత్తుకోలేక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, నీవు ఊరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నమ్ము. నీవు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఆయన సముఖములో ప్రార్థన చేస్తే నిన్ను ఎవరు భూమి మీద లేకుండా చేయాలి, ఊరెదులు పెట్టి పరిగెత్తించాలి అన్నోళ్ళని ఊర్లు దాటిస్తాడు, పొలిమేర దాటిస్తాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న మాటలు ఏదో రోషంతో ఏదో కాస్త మిమ్మల్ని ఊబకేయడానికి చెప్పడంలా, ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నేను తరచుగా చెప్తాను ఈ మాట. దేవుని బిడ్డ, హేరోదు పేతురును ముగించాలి, ఆ క్రైస్తవ్యాన్ని తుదముట్టించాలనుకున్నాడు. ఊరు వదిలిపెట్టి వెళ్ళాడు. యూదయ నుండి కైసరికి వెళ్ళిపోయాడు. తలెత్తుకోలేకపోతున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి ఓ రోజట సింహాసనం ఎక్కాడట, పీఠం ఎక్కాడు, ఉపన్యాసం చేస్తుంటే అక్కడ పొగిడేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆహాహా, ఇది దైవస్వరమే గాని మరొకటి కాదన్నారట. ఉబ్బిపోయాడు, పురుగులు పడి ప్రాణము విడిచును అని ఉంది అక్కడ. మీరు అలా చదవాలి. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట కూడా ఉంది, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఆ మాట చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దీన్ని ఏ కాలం అనొచ్చు? విజయోత్సవ కాలము. విజయ గీతము మనసార నేను పాడాలంట. నా విజయము ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నా రక్షణానికే నా విజయ గీతము మనసార నేను నా విజయము ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నా రక్షణానికే నా ఉన్నవి ఈ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో, ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. స్తోత్రం. విజయ గీతము మనసార నేను పాడెదం. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే
గీతం మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. సహోదరుడా, సహోదరి, రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవేదో శ్రమలో ఉన్నట్టున్నావు, ఏదో బాధలో ఆవేదనలో కృంగని స్థితిలో ఉన్నట్టున్నావు. ఈ లోకంలో శ్రమలు మానవ జీవితంలో ఒకదాని వెంట ఒకటి సంభవించుట అది వాస్తవం. మనము మాయ లోకములో, పాప భూయిష్టమైన లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. అనేక రకములైన పోరాటాలు, శ్రమలు కలిగిన వేళ శ్రమలకు భయపడి పరుగులెత్తి పారిపోవలసిన అవసరం లేదు. నీవెదుర్కొంటున్న శ్రమలో యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదంటున్నావు కదూ. కేవలం పచ్చిక బయళ్లే కాదు, శాంతికరమైన జలములే కాదు, గాఢాంధకార లోయ వంటి అనుభవాలు వచ్చిన ఆ కాపరి నిన్ను విడిచిపెట్టడు, నీకు తోడై ఉంటాడు. నీ శ్రమలో ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోకుండా అత్యాసక్తితో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడు, నిన్ను విజయోత్సవముతో ఊరేగించే దేవుడు. ఇదిగో, ఏ హేరోదైతే సంఘాన్ని నశింపచేయాలనుకున్నాడు, ఆ అధ్యాయం ముగింపులోనే చూస్తున్నాం, ఆ హేరోదు నశించిపోయాడు. నిన్ను కబళించటానికి వ్యక్తి రూపంలో వచ్చిందో శ్రమ, వ్యవస్థ రూపంలో వచ్చిందో శ్రమ, తూర్పు నుంచి వచ్చిందో పడమర నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితి కదా. కానీ సమస్తమెరిగిన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి ఈ రాత్రి నీవు అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, Pray until something happens. ఏదో ఒకటి జరిగే వరకు, కార్యము చూచు వరకు గత్సమనే ప్రార్థన అనుభవం నువ్వు చేయగలిగితే, కలిగి ఉండగలిగితే విజయం నీదే. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు విజయుడు, ఆయన జయశీలుడు, జయమును అనుగ్రహించే దేవుడు. నీ నోట విజయ గీతము నుంచేవాడు. ఊర్లుదులు పెట్టి పారిపోవాల్సిన అవసరం లేదు, ఊరొదులు పెట్టి పారిపోవలసిన అవసరం లేదు. నీవున్న చోట నిలవబడి ప్రార్థన చేయి, మొరపెట్టు దేవునికి. ఆయన నీ తల ఎత్తువాడు, నిన్ను ఘనపరచువాడు, నిన్ను మహిమపరచువాడు, విఫలమైన చోటనే విజయమిచ్చేవాడు, కన్నీటిని నాట్యముగా మార్చేవాడు.